రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవమానించడం నిజంగా సిగ్గుచేటని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని చెప్పారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని ఆరోపించిన ప్రధాని బెంగాల్లో రాష్ట్రపతి పాల్గొన్న సంథల్ సదస్సు వేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా మార్చేయటాన్ని తప్పుపట్టారు. అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అయితే ఆ సదస్సుకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చివరి నిమిషంలో మరో చోటుకు సదస్సును మార్చింది. దీంతో కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే అక్కడకు వెళ్లగలిగారు. దీంతో పాటు రాష్ట్రపతికి స్వాగతం పలికే అంశంలో కూడా ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు. ముర్ముకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లాల్సి ఉండగా వాళ్లు వెళ్లలేదు. వీటిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందంటూ విమర్శలు చేశారు. రాష్ట్రపతి పదవికి ఉన్న ప్రతిష్టను ఎల్లప్పుడూ గౌరవించాలన్నారు మోదీ. బెంగాల్ ప్రభుత్వ చర్యతో ప్రజాస్వామ్యవాదులు, గిరిజనుల మనోభావాలు గాయపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళైన ద్రౌపది ముర్ము ఆవేదన విని దేశ ప్రజల హృదయాలు బాధతో నిండిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రపతిని కించపరిచారని, దీనికి బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై రాష్ట్రపతి కూడా స్పందించారు. తనకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని రాలేదని పేర్కొన్నారు. బిధాన్ నగర్లో సదస్సు జరిగి ఉంటే గొప్పగా విజయవంతం అయ్యేదని అభిప్రాయపడిన రాష్ట్రపతి సదస్సు వేదికను ఎందుకు మార్చారో తనకు తెలియదన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని బెంగాల్ ప్రభుత్వం కోరుకోవడం లేదని తప్పుబట్టారు. మమతా బెనర్జీకి తనపై కోపం ఉండొచ్చని, అందుకే ఇదంతా జరిగినట్టు భావిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్రపతి. బీజేపీ సలహా మేరకే రాష్ట్రపతి ముర్ము నడుచుకుంటున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. మణిపూర్, ఛత్తీస్గఢ్లో గిరిజనులపై దాడులు జరిగితే ముర్ము ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి బెంగాల్కు వస్తే తాను స్వాగతిస్తానని, తరచూ వస్తూ ఉంటే ప్రతిసారి స్వాగతించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ రాష్ట్రపతి వెంట ఉండడమే మా పనా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి రాష్ట్రపతిని బీజేపీ ఉపయోగించుకుంటోందని మమత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది కేంద్రం. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్రూంలో నీళ్లు లేవని, కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోయిందని, డార్జిలింగ్, సిలిగురి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది.